తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల సవరణ పేరుతో జీతాలు పెంచాల్సింది పోయి జీతాలు తగ్గించారని పీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. వేతనాల పెంపు పేరుతో తీసుకున్న నిర్ణయం వలన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. 2017లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెంచిన వేతనాల కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026లో జీతాలు తక్కువ పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పెంచినట్లు ప్రస్తుత ప్రభుత్వం కూడా జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తు ఆర్భాటంగా 1,11,00,000 మందికి పైచిలుకు ఉన్న సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ప్రకటించింది. పెద్ద పండగ చేసుకున్నారు. కానీ వాస్తవం చూస్తే రేవంత్ రెడ్డి జీతాలు పెంచలేదు. కనీస వేతనాల సవరణ పేరుతోటి వస్తున్న జీతాలు తగ్గించిండు అని చెప్పేసి అలా బీఆర్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు పెంచిన జీతాలు కానీ లేదు కేంద్ర ప్రభుత్వం 2017లోనే ప్రకటించిన కనీస వేతనాలు కానీ ఆ రెండింటికి కూడా తక్కువగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాలు పెంచి తెలంగాణలో ఉన్న కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయాన్ని చేసింది. రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్తున్న కనీస వేతనాల సవరణ ఆయన ఇచ్చిన జీవోల ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తు ఆర్భాటంగా 1,11,00,000